మంచిది మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనమందరం కూడా అనుదినం కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకున్నాము. అయితే నింపబడాలి. సో మన అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా అని అనుదినం కూడా అడగాలి. ఎవ్రీ డే యు ఆస్క్ టు గాడ్, ప్లీజ్ గివ్ మీ యువర్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ నేమ్ అని చెప్పి మనం అడగగలిగితే హీ విల్ గివ్స్ యూ. కాబట్టి గమనించాలి, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి అని అడగాలి. రెండవదిగా మనము అడగాల్సింది ఏంటి అని అంటే, విశ్వాసము అనేటువంటి వరాన్ని కూడా అడగాలి. కృపావరాల్లో విశ్వాసం అనే వరం కూడా ఒకటి ఉంది. సో విశ్వాసం అనేది కూడా వరము. ఆ విశ్వాసాన్ని కూడా మనము అడగగలగాలి. ఎందుకంటే దేవుని మీద, అయ్యా నీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి అని. హానోకు దేవునితో నడిచాను కాగా దేవుడు అతన్ని కొనిపోయిన ఈ మాటలని మీకు తెలుసు కదా. కాబట్టి హానోకు విశ్వాసంతో బ్రతికాడు. అలాగే మనం కూడా దేవుని మీద ఆధారపడే విశ్వాసంతో ఉండాలి. డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా విశ్వాసంతో ఉంటారు, దేవుని స్తుతిస్తారు. డబ్బులు లేకపోయినా ఈరోజు దేవుడు నాకు ఆహారం పంపిస్తాడు అనేదే విశ్వాసం. సో ఇట్లాంటి విశ్వాసాలు చాలా ఉన్నాయి. కొండలను పెకిలింపగల విశ్వాసం ఉంది. సో విశ్వాసం మీద మీరు నిలబడటం నేర్చుకోవాలి కనుక విశ్వాసం అనేటువంటి వరాన్ని కూడా దేవుని దగ్గర నుంచి అడగాలి. సో ప్రతిరోజు అడగాల్సినవి. అలాగే ప్రవచన వరం కూడా అడగాలి. ఎందుకంటే క్షేమాభివృద్ధి అంటే సంఘము క్షేమాభివృద్ధి కావచ్చు, విశ్వాసులు క్షేమాభివృద్ధి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మీరు అడగాల్సింది ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. 1, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి అని. 2, విశ్వాసం మీద ఆధారపడటం మాకు నేర్పించండి అని. 3, ప్రవచన వరం కూడా ఆపేక్షించండి అని పౌలు చెప్పాడు. సో మనం ప్రవచన వరం ఎందుకు అడగాలి అంటే, ప్రవచన వరం ద్వారా అనేకులు క్రీస్తులకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక. మనిషిని ఇచ్చను బట్టి కాదు, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారే ప్రవచనం కలిగింది అని చెప్పబడింది. సో ప్రవచనం కూడా మీరు అడగగలగాలి. సో ప్రతిరోజు మీరు ప్రార్థనలో అడగాల్సిన 3 పాయింట్లు: 1, పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. 2, విశ్వాసం మీద ఆధారపడడం నేర్పించండి. 3, ప్రవచన వరాన్ని కూడా మాకు దయచేయమని. ఈ 3 మీరు అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని ఆయన సేవకుడు తెలియజేస్తా ఉన్నారు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም షాሎም.